హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు గదా! నేను గూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. అంతేగాకుండా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటానా. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటానా. సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళకు, కామెంట్ చేసేటోళ్ళకు, లైక్ చేసేటోళ్ళందరూ కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తున్నా. ఇయాలైతే నేను పిల్లల కోసం ఉప్మా చేస్తున్నా, సేమియా ఉప్మా. అంతేగాకుండా కర్రీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా. మా హస్బెండ్‌కు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. అవన్నీ గూడా మీరు వీడియోలో చూస్తారని ఎండింగ్ వరకు చూసి నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇయాలైతే నాకు కొద్దిగా మంచిగా అనిపియట్లేదు. పొద్దున్న లేవగానే బ్యాడ్ కామెంట్స్ బాగొచ్చినాయి. మా ఆయన చెప్పినా గూడా నేను ఇనలేదు. కానీ నాకేది అర్థమైందంటే బ్యాడ్ కామెంట్స్ పెడితే నేనేం బాధపడతలేను. కానీ నేనేం జెప్పినా నేనెంత వరకు చెప్తానా, నాదేం తప్పు ఒప్పుకున్ననా లేదా, నేను పశ్చాత్తాపపడ్డనా లేదా అనేది గూడా నేను మీకు వీడియోలో జెప్పిన. అది జూడకుండా ఏదో జూసేసి, ఏదో ఊహించేసుకొని దానికి నెగెటివ్ కామెంట్లు పెట్టిర్రు. నాకున్న కష్టాలు గాకుండా కొత్తగా నెగెటివ్ కామెంట్లు విని, అది మెంటల్ టెన్షన్‌లో పెట్టుకునే అంత నాకైతే ఓపిక లేదండి. ఎందుకంటే నేనేమో ఇష్టపడి ఏదో మజాకులొచ్చిన దాన్ని గాదు. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయిన విషయం పాతోళ్ళకైతే తెలిసిపోయింది. నేను ఇంట్లోంచి వచ్చిన తర్వాత గూడా ఎంత బాధపడతానా, ఎంత మిస్ అయినా, నేను జేసింది తప్పా, రైటా అనేది గూడా నాకర్థమైంది. కానీ, ఇట్లా నా లెక్క ఎవరైనా ఆలోచించే వాళ్ళుంటే, ఆ తప్పును మీరు ఆలోచించి చేయండి అని చెప్పడం కోసం నేను వీడియో షేర్ చేస్తున్నాను తప్ప, నేను జేసింది కరెక్టు, నా వల్ల గిట్ల పిల్లలు పాడైతారని గూడా అంటారు. నేనేం జేస్తానో నాకైతే అర్థమైతలేదు. ఈ వీడియో వల్ల పిల్లలు పాడైపోతారంట. సోషల్ సొసైటీకి ఏమిస్తున్నావు అని అని గూడా పెట్టారు. నాకైతే మంచిగా అనిపియలేదు. నేనేం సోషల్ కోసం పెడతలేను. నేను గూడా కష్టపడ్డా. అమ్మ నాన్న చదివిపిత్తనే కష్టపడ్డా. వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఇట్లున్నానంటే మా అమ్మ నాన్న వల్లనే. కాదనట్లేదండి. కానీ వాళ్ళు చదివిపిచ్చిర్రు. నేను తెలియకుండా పెళ్లి చేసుకున్న అన్నీ అయిపోయినాయి. అది మన చేతుల్లో లేదు. ఎవ్వరికి ఏం జరగాలనో ఆ దేవుడు ముందుగానే రాసిపెడతాడు. అది ప్రతి ఒక్కరికి రాసిపెడతాడు. తప్పు చేయని మనిషి అంటూ ఉండడండి భూమి మీద. ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. పుట్టినప్పటి నుంచి మొదలుపెడితే సచ్చేలోపు ఎప్పుడో ఒక చోట ఏదో ఒక రకంగా తప్పు చేస్తారు. తప్పు చేసి పశ్చాత్తాపపడే వాళ్ళు, రియలైజ్ అయ్యే వాళ్ళే కరెక్ట్ ఓళ్ళు. తప్పు చేసి కూడా తప్పును కప్పిపుచ్చుకునే వాళ్ళు కరెక్ట్ గాదు. నా ఉద్దేశం ప్రకారం. నేనట్లా గాదు. నేను కష్టపడి చదివినా, వాళ్ళు చదివిపిచ్చిర్రు. నేను గూడా చదివినా. చదువుకొని నేను గూడా గవర్నమెంట్ జాబ్ జేస్తానా? నేనేం ఖాళీగా కూర్చోలేదండి. నేను గూడా గవర్నమెంట్ జాబే జేస్తానా. 2, 3 రోజులకొకసారి ఊరు నుంచి పిల్లల్ని వదులుకొని జాబ్ జేయడానికి బోయి, మళ్ళొచ్చి నేనిట్లా జాబ్ చేసుకుంటా, ఇంట్లో వంట చేసుకుంటా మేనేజ్ జేస్తాను. నేనేం ఖాళీగా కూర్చోలేదండి. నాకు గూడా అన్నీ తెలుసు. మంచి, చెడు ఏంది అని అన్ని విషయాలు తెలుసు. మా ఆయన గూడా ఏమో ఇంట్లో ఖాళీగా ఏం లేడు. ఆయన గూడా జాబరే. ఆ! మాలాగా లవ్ చేసి తెలియక పెళ్లి చేసుకున్నోళ్ళు లైఫ్‌ని స్పాయిల్ చేసుకోవద్దు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానే తప్ప, నా లెక్క చేయండి, నా వల్ల మీరు చూసి మీ పిల్లలు పాడైపోతారు అవన్నీ నాకసలు తెలవనే తెలవది. మీకు గింత రిస్క్‌గా అంతేకాకుండా ఇవన్నీ కూడా నేను పెట్టడం వల్ల లో జనాలకు ఇబ్బందయితుందంటే నేనసలు ఆ వీడియోసే పెట్టనండి. నాకు అవసరమే లేదు. నా లైఫ్ నాకేంటో నేనేందో నాకు తెలుసు. మీకు చూపించడం కోసం, మీ నుంచి నాకు వ్యూస్ రావడం కోసం, మీ నుంచి నాకు పైసలు సంపాదించాల్సిన అవసరం నాకైతే లేదని నేను మీకు మంచిగా చెప్తానా. నేనేం బాధగా చెప్తానా, కోపంగా చెప్తలేను. నాకు ఇది ఇక్కడికే ఆపేద్దాం అనుకుంటానా. నేను రోజు చేసే వీడియోస్ పెడదాం అనుకుంటున్నా. నా బాధేదో నేను పడతా. నేనేందో నాకు తెలుసు. మీకోసం నేనేం వీడియోస్ పెడతలేనండి. నా కోసమే పెడుతున్నా. ఇగ ఈ రోజు నుంచి నేను ఇంట్లో చేసే వ్లాగ్స్ పెడదామనుకున్నా. ఎందుకంటే మెంటల్ టెన్షన్ ఒద్దండి నాకు. మెంటల్ టెన్షన్ పెట్టుకొని ఉన్న 4 రోజుల జీవితానికి టెన్షన్‌లెందుకండి? ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఎట్నుంచి చావొస్తదో గూడా దెలవది. నడుచుకుంటూ పోతాంటేనే అక్కడనే కింద పడి చచ్చేది గూడా దెలవది. గన్ని కష్టాలల్ల గీ కష్టాలు నాకెందుకండి? ఉన్న ప్లేస్‌లో మంచిగా హ్యాపీగా, ఆనందంగా పిల్లలతోనుండక నాకెందుకు? అందుకే నేను ఈ రోజు నుంచి నేను చెప్పే విషయాలన్నీ గూడా ఏమి చెప్పను. ఇంక నా ఇంట్లో వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటాను. ఎవరికైనా తప్పుగా నేను పెట్టే వీడియోస్ తప్పుగా అనిపిస్తే వాళ్ళకైతే నేను సారీ చెప్పేస్తున్నా. ఎందుకంటే అందరికి నచ్చాలని లేదు. అందరికి ఇది కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం గూడా లేదు. కొంతమంది తప్పంటారు. కొంతమంది రైట్ అంటారు. వాళ్ళ పరంగా అది వాళ్ళకి రైటే. కానీ వాళ్ళు గూడా తప్పు చేయకుండా లేరా? ఒక్కసారన్నా తప్పు చేయలేదా? ఏ విషయంలో తప్పు చేయలేదా? అందుకనే నేనైతే అనుకుంటున్నా, నేను రోజు డైలీ వ్లాగ్స్ అయితే పెడతాను. ఇష్టమున్న వాళ్ళు ఖచ్చితంగా చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇది ఇక్కడికే ఆపేద్దాం అనుకుంటున్నా. నాకైనా, వాళ్ళకైనా ఇంకా ముందు ముందు ఫ్యూచర్‌లోనైనా గూడా
నేను హ్యాపీగుండాలంటే నాకు అంతే అండి. ఎందుకంటే నేను ఇంట్లో అందరితోని వదులుకొనొచ్చినా, మళ్ళీ నాకు మా హస్బెండ్, నా పిల్లలు కాకుండా ఈ టెన్షన్ నాకెందుకండి? ఉన్న టెన్షన్ సరిపోవట్లేదా? అందుకే నేనైతే వ్లాగ్స్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే రైస్ అయితే వండేసాను. సేమ్యా అయితే నీళ్ళల్లో వేసి మంచిగా ఉడికించుకున్నాను. అయితే మిర్చీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ అయితే కోసేసుకుంటున్నాను. ఇంకోటేందంటే అంటే అందరికి నచ్చాలని లేదండి వీడియో. ఏ వీడియో పెట్టినా, అది మనము దేనికి సంబంధించి పెట్టినా గూడా నెగెటివ్ వస్తనే ఉంటాయి. నేను కాదనట్లేదు. నెగెటివ్ ఖచ్చితంగా వస్తది. ఎంత మంచి కంటెంట్ ఇచ్చి, ఎంత మంచిగా వాళ్ళ నిజమైన జీవితం జెప్పినా, ఎంత మంచిగా జెప్పినా, చెడుగా తీసుకునే వాళ్ళు మనం ఏం జేయలేం. అట్లా అని జెప్పి మనము ప్రతి ఒక్కటి ఇంత ప్రపంచంలో ఇంత మనిషి అందరి కోట్ల మనుషులకు నచ్చేలాగా ఉండాలంటే, నచ్చేలాగా జెప్పాలంటే అది పాసిబుల్ గాదండి. అస్సలు పాసిబుల్ గాదు. కాబట్టి మన పనేదో మనం జూసుకోవడం బెటర్ అని అనిపిచ్చింది. అసలు నా ఉద్దేశ్యం ఏముండే అంటే నేను బాధపడ్డది కొన్ని సంవత్సరాలుగా ఇంట్లోనే నా మనసులోనే పెట్టేసుకున్న బాధను. నేను జేసిన తప్పును. మనసులో బాధ పెట్టేసుకొని ఎవ్వరికీ చెప్పుకోలేక లోపల లోపల మదన పడిపోయినా. అయితే నేను చెప్పుకుంటే కొంచెం బరువు తగ్గుతదనుకున్నా. కానీ కొంతమంది చెప్పుకుంటే తగ్గుతదనుకుంటారు. కొంతమంది చెప్పుకోకుండా మనసులోనే ఉంచుకుంటారు. ఇగ ఆహ్, ఇగ నేను గూడా ఇన్ని రోజులు ఉంచుకున్నా. ఇప్పుడు ఉంచుకోవడం పెద్ద విషయమేం గాదండి. కాబట్టి నేను మీతోని షేర్ చేసుకోవద్దని అనుకుంటున్నా. ఇక్కడైతే నేను సేమియా ఉప్మా కోసం ఆయిల్ వేశాను, జీలకర్ర వేశాను, ఆవాలు వేశాను, పల్లీలు దాంతో పాటు శనగపప్పు, దాంతో పాటు జీడిపప్పు అన్నీ గూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఒక చిన్న టమాటా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ విధంగా టమాటాలు వేసిన తర్వాత మంచిగా మగ్గాలి. ఉప్పు వేయొద్దండి. టమాటాలు వేసిన తర్వాత ఉప్పు వేసామనుకోండి టమాటాలు సరిగ్గా మగ్గవు. ఇక్కడైతే నేను టమాటాలు కట్ చేసుకుంటున్నాను. ఎవరి జీవితం ఎట్లా అనేది ఎవ్వరు చెప్పలేదండి. ఇప్పుడు నేను ఈ విధంగా ఉన్నా, రేపటి రోజున నా లైఫ్ ఎట్లుంటదని నాకు తెలుసా? తెలవది. పిల్లలుంటారండి. ఆ పిల్లలు ఈళ్ళనే పెళ్లి చేసుకుంటారు. మనం చూసిన అమ్మాయిని చేసుకుంటారు. మనం చూసుకున్న అబ్బాయిని చేసుకుంటారని మనం ఏమన్నా కలలు కంటామా? ఆళ్ళు పుట్టినప్పుడే ఆళ్ళకు ఎవరితోని ఎట్లా ముడిపడిందనేది రాసిపెట్టి ఉంచుతాడు. ఇగ దాన్ని పట్టుకొని తప్పని నన్ననడం అసలు అర్థం చేసుకోకుండా నన్ను కష్టమా? సుఖమా? ఏంది? నేనేం చెప్పినా అది ఏం చూడకుండానే నెగెటివ్ కామెంట్లు పెడతార్రు. అర్థం చేసుకోండి కొద్దిగా నా బాధను. ఫస్ట్ వీడియోలు చూస్తే నేను ఎంతవరకు కరెక్టు, నేను ఎంతవరకు రాంగు, మీరు చెప్పిన నెగెటివ్ కామెంట్ రైటా? రాంగా? అది మీకే అర్థమైతది. అయితే ఇప్పుడైతే సేమియా మంచిగా ఉడికించుకున్నా గదా నీళ్ళల్ల. ఇగ గదైతే గిన్నేసేస్తానా. ఏసేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాము. ఉప్పు, కారం అయితే నేను ముందుగానే వేసుకున్నా. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఏసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే అందరికి తెలిసిందే. గిట్లయితే యేసుకుంటానా. కానీ నేను గిట్ల వీడియోస్ పెట్టడం వల్ల లవ్ చేసుకున్నోళ్ళు చాలామంది నాకైతే కొంచెం మంచిగానే కామెంట్లు పెట్టిర్రు. "అక్క నాకు గూడా గిట్ల పెళ్లయింది. గిట్ల అయిందక్క నా లైఫు. గిన్ని సంవత్సరాలయిందక్క" అని చెప్పి మంచి కామెంట్ పెట్టిండ్రు. వాళ్ళకి గూడా ఓదార్పు కోసం పాపం ఎవరికైనా చెప్పుకుందామని వాళ్ళకి గూడా ఉంటది. ఎందుకంటే లవ్ చేసిన వాళ్ళను పాపం నెగెటివ్‌గా చూసేటోళ్ళుంటారు గదా! గిట్ల పెట్టేసరికి వాళ్ళకి గూడా ఒక ఓదార్పు అయితేనేమో, వాళ్ళకి గూడా ఒక మోటివేషన్ అవుతుందని జెప్పి నేను పెట్టినదే తప్ప నాకు వేరే ఉద్దేశ్యం లేదు. ఇక్కడైతే నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా అన్నా గదా! ఇక్కడ నీళ్ళైతే మంచిగా వేడి చేసుకున్నా. వేడి చేసుకున్న దాంట్లో ఉప్పు, పసుపయితే వేసినా. ఎందుకంటే ఇందులో పురుగులుంటాయి గదా! ఇక పురుగులు చచ్చిపోవాలంటే మనం ఉప్పు, పసుపు వేసుకోవాలే. తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ అయితే వేసుకున్నా. పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నా. ఏం చిన్నగా కట్ చేయలే. పెద్ద పెద్దగా కట్ చేసి ఇగ అందులో అయితే ఏసిన. ఒక 5 నిమిషాలు అంటే గ్యాస్ ఆఫ్ జేయాలే. 5 నిమిషాలు అందులో పెడితే అందులో పురుగులన్నీ చచ్చిపోతాయి. ఇగ వాటి కోసమైతే కూర కోసమైతే నేను ఇక్కడ టమాటాలయితే కట్ చేసుకుంటానా. ఒక 3 టమాటాలు మంచిగా సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది మంచిగొత్తది. లేకపోతే రాదు. ఇక్కడ 3 టమాటాలు మంచిగా అయితే కట్ చేసుకుంటానా. ఉల్లిపాయ వచ్చేసి ఒకటి కట్ చేసుకున్నా. ఇగ అల్లం వెల్లుల్లి పేస్టు లేదింట్ల. అంటే అల్లం వెల్లుల్లి తీసుకున్నా గానీ అది పేస్ట్ చేయడం కుదురుతలేదు. ఇయాలైతే పేస్ట్ చేత్తా. ఇగ సాయంత్రం వరకు. ఇప్పుడైతే ఇగ అల్లం వెల్లుల్లి తీసుకున్నా. కొంచెం అయితే మంచిగా నూరుకుంటానా. ఇగ మన పాత కాలంలో అయితే గిట్లాంటి రోకట్ల మంచిగా దంచుకునేటోళ్ళు గదా! ఇగ అవసరానికైతే ఇదే పని చేత్తదని చెప్పి నేను గూడా ఇంట్లోనే నూరుకుంటానా. ఇక్కడైతే కాలీఫ్లవర్ అయితే ఒక 5 నిమిషాలు పెట్టినా. మంచిగా అయితే పురుగులు చచ్చిపోయినాయి ఇండ్ల. చూస్తున్నారు గదా! ఇగ పెద్ద పెద్దగానే ఉంచుకున్నా. ఇగ తర్వాత మనం జాలీలో అయితే వేసేసుకొని పెద్ద పెద్దయన్ని మంచిగా తుంచేసుకుంటానా. ఇగ గిట్లా తుంచుకున్న తర్వాత ఇగ ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టేసి ఇగ ఆయిల్ అయితే పోసుకుంటానా.
ఇక ఆయిల్ మంచిగానే ఎక్కువనే వేసుకుంటానా. ఇక ఆయిల్ వేడైన తర్వాత మంచిగా కొద్దిగా జీలకర్ర, ఆవాలు అవైతే వేసుకుందాము. ఫస్ట్ అయితే నేను జీలకర్ర వేసుకుంటానా. ఒక టేబుల్ స్పూను. ఒక టేబుల్ స్పూను ఆవాలైతే వేసుకుందాము. నేనెందుకు చెప్తున్నా అంటే కొంతమంది చదువు లేకుండా మీకు పెళ్ళిళ్ళు, 5 నెలలకి ప్రెగ్నెంట్ గివన్నీ చెప్పడం కోసం సొసైటీని పాడు చేత్తారన్నారు గదా! అందుకని చెప్పిన. నేనసలు చెప్పాల్సిన అవసరం గూడా నాకు లేదు. ఇక్కడైతే ఆయిల్ మంచిగా వేడైంది. వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, దాంతో పాటు ఎండుమిర్చి ఒకటైతే ఏసుకున్నా. ఇగ దాంతో పాటు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇగ దాంతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ గూడా ఏసుకుంటే మంచిగా వాసనొస్తది. కరివేపాకు వేసుకుంటే. ఇంకా మీకిక్కడ ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం వేరే ముక్కలు, వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇంకా మంచిగా ఫ్లేవర్ ఉంటది. కానీ గ్రేవీ అయితే రాదు. అందుకని కొద్దిగా పోపు కోసమయితే వెల్లుల్లి ఏసుకోండి. ఇక్కడ అవన్నీ ఏసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకుందాము. ఇగ ఇంతకుముందు వీడియోస్‌కు ఎట్లా సపోర్ట్ చేసిర్రో, ఇగ గిట్లా రోజు డైలీ వ్లాగ్స్ పెడతా. వాటికి కూడా మీరు సపోర్ట్ చేసి నాకు కొద్దిగా ఆహ్, సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఎందుకంటే ఆహ్, అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నా గానీ బాగా రిస్క్ అయితాంది. ఇగ నాకు రిస్క్ అయినా, ఎవరికి రిస్క్ అయినా ఇంట్లో ఆళ్ళకి రిస్క్ అయితే మళ్ళా లేనిపోని బాధలని చెప్పి నేనైతే ఆఫ్ జేత్తానా. ఏమనుకోవద్దు. ఎవరన్నా ఇష్టంగా నా వీడియోలు చూసేటోళ్ళుంటే గిట్లా వీటికి కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా యేసుకొని, మంచిగా కలిపేసుకున్నా. ఇక తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న టమాటాలున్నాయి గదా! ఇక అవి గూడా వేసి ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఎప్పుడు గాని టమాటాలేసిన తర్వాత ఉప్పేయద్దు. ఉప్పేసినామనుకోండి టమాటాలు మగ్గయి. అంటే టమాటాలు గ్రేవీ లెక్క రాకుండా అట్లనే ఉంటాయి. కాబట్టి ఉప్పేయద్దు. ఉప్పేయకుండా మనం మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలే. ఇక్కడ నేను సేమియా ఉప్మా చేసుకున్నా కాబట్టి ఇగ తింటానా. పిల్లలకైతే టిఫిన్ బాక్స్ పెట్టి దించొచ్చిన. ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి చూసిర్రు గదా! టమాటాలు మంచిగా ఉడికినాయి. ఇగ ఆ తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్ అన్నీ యేసుకుందాము. ఇక్కడ పసుపయితే యేసుకున్నా. మనము కాలీఫ్లవర్ గూడా యేసుకున్నాం గదా! చూసేసుకోండి. లేకపోతే బాగా పసుపయిపోతది. ఇక్కడ ఆహ్, కారపు పౌడర్ ఒకటి, ఎర్ర కారపు పౌడర్ కొంచెం 2 కలిపేసుకున్నా. ఇగ ఆ తర్వాత మళ్ళేం జేసినా కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ యేసుకోండి. గిప్పుడే యేసుకోవాలి. లేకపోతే మంచిగుండది. కాలీఫ్లవర్‌కి ఇవన్నీ గూడా మసాలాలు పట్టి కాలీఫ్లవర్ తింటాంటే టేస్ట్ ఉంటది. ఇగిట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకు మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతది. ఇక్కడ వాటర్ పోసుకునేదైతే క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇక్కడ వాటర్ అయితే పోసుకున్నా. పోసుకొని గిట్లా కలుపుకుంటానా మంచిగుంటది. ఇగ ఆ తర్వాత మనమైతే కాలీఫ్లవర్ ఉడకబెట్టుకున్నాం గదా! ఎగ్ అది ఇందులో ఏసేసి ఒకసారి కలిపేసుకుందాం. ఇట్లా ఆయిల్ అయితే మీదికొచ్చిన తర్వాత కాలీఫ్లవర్ వేసుకోవాలి. మన కాలీఫ్లవర్ అయితే పురుగులు లేకుండా అయిపోయింది. మంచిగా ఉడికింది. సగం ఉడికింది. చూస్తున్నారు గదా! మంచిగా కలుపుకోవాలి. కలర్‌ఫుల్‌గా అయితే కనబడతాంది. చూస్తున్నారు గదా! మంచిగా కలర్‌ఫుల్‌గా కనబడతాంది. ఇయ్యాలైతే ఆయన కోసము మంచిగా అన్ని రకాల కాలీఫ్లవర్లు అంటే అన్ని రకాల వెజిటబుల్స్ వేసి మంచిగా ఆహ్, సలాడ్ లాగానే చేస్తానా. అంటే జిమ్‌కి పోతాను కాబట్టి డైటింగ్ చేసేటోళ్ళకి గూడా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నోళ్ళు గూడా ఇలాంటి ఫుడ్ తింటే మంచిగుంటది. ఇక్కడైతే నేను పాన్ పెట్టేసిన. పెట్టి ఇగ స్వీట్ కార్న్‌లు అయితే ఉన్నాయి గదా! ఒకటైతే స్వీట్ కార్న్ ఉండే మొన్న సగం ఉడికించింది సగం కడిగేసిన. ఇంకొద్దిగుండే. ఇగ అది తీసేసి గింజలన్నీ తీసేసి రెసిపీ ఎట్లా చేస్తానో చూడండి. బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఇదైతే. చాలామంది వీడియో చూస్తారు గానీ కొద్దిగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటానా. కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇవైతే నిన్న కట్ జేసి పెట్టుకున్నా. ఖాళీగున్నప్పుడైతే వెజిటబుల్స్ అన్నీ కడిగేసుకొని, మంచిగా ఒలుచుకొని అయితే నేను టిఫిన్ బాక్స్‌లో పెట్టేసుకుంటా. పొద్దున్న హడావిడి లేకుండా ఉంటదని జెప్పి. ఇండ్ల పన్నీరున్నది, రెడ్ క్యాప్సికమ్ ఉన్నది, గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నది, యెల్లో క్యాప్సికమ్ ఉన్నది, టమాటాలున్నయి, పచ్చిమిర్చి ఉన్నది, స్వీట్ కార్న్స్ ఉన్నాయి, ఉడకబెట్టిన స్వీట్ కార్న్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇగ ఇవన్నీ వేసి మంచిగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఈ ఆయిల్ బదులు మీరు బటర్ వేసుకున్న మంచిదే. ఆలివ్ ఆయిల్ వేసుకున్న మంచిదే. ఇక్కడ పన్నీరైతే ఏసుకున్నా కొద్దిగా. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మనం చికెన్ బదులు పన్నీర్ తెచ్చుకొని తింటే చికెన్ కన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఈళ్ళైతే దొరుకుతాయి. ఒక వారము చికెన్ తెచ్చుకుంటే, ఒక వారం పన్నీర్ తెచ్చుకుంటే బ్యాలెన్స్ అయితే అయిపోతది ప్రోటీన్ మనకు. ఈ విధంగా మంచిగా గోలాలే. ఇగ ఆ తర్వాత ఇక్కడైతే నాకు కాలీఫ్లవర్ అయితాంది. ఈ విధంగా కాలీఫ్లవర్ కొద్దిగా వాటర్ పోసుకుంటే మంచిగా ఉడుకుతది. ఫస్ట్ అయితే వాటర్ పోసుకోవద్దు. అందులో ఉన్న వాటర్ అంతా పోయి మనము టమాటాలో ఉన్న వాటర్ పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం వాటర్ కొద్ది కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలి. కాలీఫ్లవర్‌నయితే ముందుగానే వేసుకుంటే మంచిగుండది. ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూతైతే పెట్టుకుంటానా.
అప్పట్లోపు ఈ పన్నీరైతే మంచిగా రెడీ అయితది. ఇగ ఆ తర్వాత మనము కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి గదా! అవన్నీ గూడా ఇందులో వేసేసుకుందాము. ఏసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇందులో మీకిష్టముంటే మిల్ మేకర్ గూడా యాడ్ జేసుకోవచ్చు. చికెన్ గూడా యాడ్ జేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఉప్పు, కారం అన్నీ గూడా వేసుకోవాలి. కారం బదులు ఇందులో మిరియాల పౌడర్ ఏసుకుంటే ఇంకా మంచిగుంటది. ఇగ టైం లేదు. ఎందుకంటే పొద్దున ఆఫీస్‌కు టైం అయితుందని జెప్పి తొందర తొందరగా అండుతానా. ఇందులో నేను కారపు పౌడర్, కారపు పౌడర్, పసుపు, కారపు పౌడర్, ఉప్పు వేసుకుంటానా. ఇక్కడైతే కాలీఫ్లవర్ అయితే అయితంది. ఇగ ఈ విధంగా అయితే కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతాంది. ఇక్కడ మనము కాలీఫ్లవర్‌లో మనకా మసాలా పౌడర్ ఉంటది గదా! కాలీఫ్లవర్ మసాలా పౌడర్ గదేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటది. ఇక్కడైతే వాటర్ ఇంకొద్దిగా పోసుకున్నా. గ్రేవీ టైప్ ఉంటే మంచిగుంటది. ఇగ ఈ విధంగా అయితే వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము. ఆ తర్వాత కలిపేసుకొని ఒక్కసారి మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకుంటే సరిపోతది. ఇక్కడైతే ఉప్పు, కారం వేసుకోవడం ఇంకా కాలేదు. ఉప్పు, కారం 2 గూడా వేసేసుకుందాము. చూస్తున్నారు గదా! మా ఆయన ఒక 3, 4 నెలల నుంచి డైటింగ్ ప్లాన్ జేత్తాండు. అంటే జిమ్‌కి గూడా పోతారనుకోండి. అట్లా జేయడం వల్ల మంచిగా జిమ్‌తో పాటు ఇలాంటి ఫుడ్ తినడం వల్ల బాడీ అనేది వెయిట్ లాస్ అవ్వడమే గాకుండా, మంచిగా బాడీ అనేది టైట్‌గా ఉంటది. లూజ్‌గా గాకుండా. ఎందుకంటే మనం సన్నగా అయితాంటే మన బాడీ అనేది లూజ్ అయితది గదా! మంచి ఫుడ్ తింటేనే మళ్ళా స్ట్రాంగ్ అయితది. దాంతో పాటు జిమ్ గూడా జేస్తే మనకు మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అయితాయి. ఇక్కడైతే లాస్ట్‌గా గ్యాస్ బంద్ చేసిన తర్వాత కొత్తిమీర, నిమ్మరసం అయితే వేసుకున్నా. ఇక్కడ కాలీఫ్లవర్‌లో గూడా కొత్తిమీర వేసుకున్నా. ఇగ మనకు 2 కూడా రెసిపీస్ అయితే రెడీ అయిపోయినాయి. ఈ పిల్లలకు కాలీఫ్లవర్ కర్రీ ఇచ్చేసి, మా హస్బెండ్‌కు ఇగ వెజిటబుల్ సలాడ్ అయితే ఇచ్చేస్తున్నా. ఇగ అన్ని వంటలయిపోయినాయి. ఇక టీ పెట్టేసుకొని, చాయ్ పెట్టేసుకొని తాగితే, ఇక ప్రొద్దున బ్రేక్‌ఫాస్ట్‌లన్నీ గూడా కంప్లీట్ అయినట్టే. ఇక కిచెన్ సాఫ్ సఫాయి అనేది మళ్ళా తర్వాత వీడియోలో చూపిస్తా. కిచెన్ ఎట్లుందో, కిచెన్‌లో సామాన్లు ఎట్లున్నాయో, కిచెన్‌లో ఎంత పనుంటదో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిత్తా. ఇక్కడ చక్కెర, చాయ్ పత్తా అన్నీ గూడా వేసేసుకుంటానా. ఈ విధంగా నా డైలీ వ్లాగ్ అయితే రోజు గిట్లనే ఉంటది. పొద్దున మా పిల్లలకు టిఫిన్‌లు కట్టేయడం, మళ్ళీ మా ఆయనకు సెపరేట్‌గా అంటే సెపరేట్‌గా రోటీలు, సెపరేట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లు జేయడం. గిట్లనే అయితది. పొద్దున 6 గంటల నుంచి మొదలుపెడితే పొద్దున్న 11 వరకు కిచెన్‌లో ఉండిపోతా. ఇగ ఉంటా మరి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. నమస్తే. ఉంటా మరి.